ఇప్పుడు దేశంలో హార్టికల్చర్ లో నెంబర్ 1 గా ఉన్నాం. భవిష్యత్తులో ప్రపంచానికి నెంబర్ 1 గా రాయలసీమను తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా. లింగాల ఒక మోడల్ మాత్రం ఇలాంటిదంతా కూడా రాష్ట్రం అంతా రావాలి, రాయలసీమ అంతా కూడా రావాలి. మన ఆదాయం పెరగాలి, మన జీవన ప్రమాణాలు పెరగాలి. దానికి క్లారిటీతో మీ అందరి ముందుకు వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాయలసీమ ఆధ్యాత్మిక కేంద్రం, పర్యాటక కేంద్రంగా కూడా తయారు చేస్తాం. గండికోట ఇక్కడే ఉంది. బ్రహ్మాండమైన టూరిజాన్ని అభివృద్ధి చేసే అవకాశం వస్తుంది. అమెరికాలో గ్రాండ్ కెనాన్ ఉంటే దాన్ని మరిపించే విధంగా భారతదేశంలో సుందరమైన గ్రాండ్ కెనాన్ మన గండికోట అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో ఈ బీడు భూములు రేపు సిరులు పండిస్తాయి. హార్టికల్చర్ పంటలతో భూములకు రెక్కలొచ్చే పరిస్థితి వస్తుంది. ఈ రోజు మన పల్లెలే రేపు సంపదకు సృష్టి అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఉండే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి, సీమలో ఫ్యాక్షన్ పోయింది. మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది. 95లో ముఖ్యమంత్రి అవుతానే నేను ఒకటే ఆలోచించాను, ముఠాలు పోవాలి, ఫ్యాక్షన్లు పోవాలి. నా రాయలసీమలో పారవలసింది రక్తం కాదు, నీళ్లు పారాలని, సంపద సృష్టించాలని నిర్ణయం చేసి ముందుకు పోయాం. ఈరోజు ఫ్యాక్షన్స్ లేవు, కానీ నేరాలు చేసే రాజకీయ నాయకులున్నారు. నేను అందుకే అన్నాను, ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చాలా బాధపడ్డారు. బాధపడి నా మీద కేసు పెట్టారన్నాడు. ఆదినారాయణ రెడ్డి గారు మీరు బాధపడక్కర్లేదు, నేనే ముఖ్యమంత్రి. అప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉంటే బాబాయిని గొడ్డలతో లేపేసి నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్రను నా చేతిలో కత్తి పెట్టి నన్ను దోషిగా చేసి రాజకీయ లబ్ధి పొందారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని అడుగుతున్నా. విధ్వంసమే అజెండాగా ముందుకు పోయారు. ఇప్పటి వరకు విధ్వంసాన్ని చేశారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఒక మనిషికి ఒక క్రెడిబిలిటీ, విశ్వసనీయత ఉంటుంది. ఎన్నికల ముందు 14లో రాష్ట్రం విడిపోయింది. ఆ రోజు అందరం కూడా బాధపడ్డాం. మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే నేను అసెంబ్లీలో పెడితే అమరావతి రాజధానిగా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న వ్యక్తి సీఎం అవుతానే 3 రాజధానులు అన్నారు, నాటకాలాడారు. అది అవుతానే ఈరోజు అధికారం పోయింది. పోయిన తర్వాత గమ్మునుంటారంటే కేంద్రం చట్టం చేసిన తర్వాత మ్యావిగన్ అన్నారు, నిన్న విజయవాడ అన్నారు. రేపేమంటారో నాకు తెలియదు. మతి స్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయడం నా చరిత్రలో ఎప్పుడూ నేను చూడలేదు. నేను చేసేది విశ్వసనీయమైన రాజకీయం. ఒక మాట చెప్తే మాట మీద నిలబడమే కాకుండా దాన్ని చేసి చూపించాం కాబట్టి ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి. నేను అడుగుతున్నా ఈ మొత్తం మిమ్మల్ని అందరినీ, మన రాజధాని అమరావతి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. ఈ కడప గడ్డ మీద మనం అందరం చెప్పాల్సింది, మన రాజధాని అంటే సగౌరవంగా అమరావతిని గట్టిగా చెప్పండి. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. తమ్ముళ్ళు, దేంతైనా ఆడుకోవచ్చు, కానీ ఇలాంటి రాష్ట్రం యొక్క ఆత్మాభిమానంతో ఆడుకోవడానికి వీలు లేదు.
ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మనం చాలా బాధపడ్డాం.